బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ బస్ ప్రమాదంలో నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు పాటించడం లేదు. ఇక నిబంధనలకు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు 10 టోల్ బూత్లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రద్దీ కొనసాగుతుంది. ఇక కొర్లపహాడ్ వద్ద 8 టోల్ బూత్లను సిబ్బంది తెరిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇక బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదని, పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదని అన్నారు. ఇక నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని బస్సులను పట్టుకున్నారు? ఎన్ని బస్సుల్లో ఫైర్ సేఫ్టీ లేకుండా బస్సులు ట్రావెల్ చేస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెనెల. సంక్రాంతి సమయం కావడంతో పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్ వాళ్ళు దంచుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఇటు ఏపీ కావచ్చు అండ్ దాంతో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి, హైదరాబాద్ లో నివసించేటువంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి చాలా మంది ప్రయాణికులు ఏదైతే పండుగలకు తమ ఊర్లు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంతో పాటుగా మరోవైపు ప్రైవేట్ బస్సుల వైపు కూడా మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ నేపథ్యంలో సేఫ్టీ సీక్రెసెస్ లేకుండా వాహనాలు నడుపుతున్నటువంటి అనేక ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించి దాదాపు 15 బస్సులను ఆర్టీఏ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద కూడా భారీ ఎత్తున కూడా ఏదైతే వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టోల్ ప్లాజాల ఎదురుగా ఇప్పటికే గంటల తరబడి కూడా వాహనాలు నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అండ్ బస్సులకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ కి సంబంధించిన వాహనాలన్నీ కూడా నడుపుతున్న నేపథ్యంలో ప్రైవేట్ బస్సును పట్టుకునేటువంటి పని చేశారు. అండ్ దాంతో పాటుగా కొన్ని ఏదైతే ఎంక్వైరీస్ భాగంగా ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే నడుపుతున్నారో ఆ నడిపేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యజమానులు పూర్తి స్థాయిలో కూడా నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నారు అన్నటువంటి సమాచారంతో ఆర్టీఏ అధికారులు పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి బస్సులను క్యాచప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంక్రాంతి సమయానికి సంబంధించి లక్షలాది మంది వారి యొక్క ఊర్లకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లకు వెళ్తా ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ శాతం ఆర్టీసీ బస్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫెసిలిటీ ఉపయోగించుకునే నేపథ్యంలో ఫ్రీ బస్ ఎఫెక్ట్స్ కొంత పడింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే వందల మంది కూడా ఫ్రీ బస్ లో ట్రావెల్ చేయాలన్న నేతృత్వంలో ఆలోచిస్తా ఉన్నారు. బట్ ఆ ఫ్రీ బస్ లో ట్రావెల్ చేయాలంటే ఉన్నటువంటి బస్సులు సరిపోక ప్రత్యేకంగా కూడా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆ ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి యాజమాన్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అడ్వాంటేజెస్ ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే వాటిపై పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్టీఏ అధికారులు క్షుణ్ణంగా పరీక్షించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎల్బీ నగర్ చింతకుంట వద్ద కూడా పెద్ద ఎత్తున భారీ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. దీంట్లో ఇప్పటికే వివిధ ట్రావెల్స్ కి సంబంధించి 15 వాహనాలను బస్సులను ఇప్పుడైతే ఆర్టీఏ అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో ఆర్టీఓ అంశుధర్ నాయక్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ఈ స్పెషల్ డ్రైవ్ సిసి బస్సెస్ స్పెషల్ డ్రైవ్ నడిపిస్తున్నాం. ఈ ఫెస్టివల్ సీజన్లో కావాల్సిన జాగ్రత్తల కోసం అనేసి బస్సు వాళ్ళకు డ్రైవర్లకు అవగాహన కలిగిస్తూ ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ కిట్ వాటిని చెక్ చేస్తున్నాం. లేని వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఎన్ని బస్సులు? 15 బస్సులు సీజ్ చేస్తున్నాం. కొనసాగుతాయి సార్ ఇవి రైడ్స్? ఇది కొనసాగుతూనే ఉంటుంది.
నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సేఫ్టీ ముఖ్యం కాబట్టి మేము చెక్ చేస్తాం. రమేష్ గారి ఆధ్వర్యంలో ఆర్టీఓ